చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే ఒక స్మగ్లర్కి విజయానందరెడ్డి అనే ఒక స్మగ్లర్ అతను 1-2 సార్లు కాదు నాకు తెలుసుకుని పదుల సంఖ్యలో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే స్మగ్లింగ్ చేస్తూ దొరకబడ్డాడు. అతనికి ఈ రోజు వైసీపీ సీట్ ఖరారు చేయడం అనేది ఇప్పుడు రాష్ట్రం అంతటా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. అయితే హత్యలు చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. హత్యలు చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పటిదాకా వస్తున్న విమర్శలకు ఈ రోజు ఈ స్మగ్లర్లకు కూడా సీట్లు ఇచ్చి ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారో, ఇది సరైన పద్ధతి అంటారా? రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజానికం కానీ ఏ రకంగా ఉంటారో, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? మీరు ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప అని చెప్పని ఒక సినిమా రిలీజ్ అయింది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించిన కథా నేపథ్యంలో తీసిన సినిమా అది సినిమా అనేది ఊహాజనితమైన కథ. అది వాస్తవాల్ని ప్రతిస్పందించవచ్చు, లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జనరల్ గా వాళ్ళ డిస్క్లైమర్ లోనే ఇది ఎవరికి వర్తించదని చెప్పని వేస్తారు. అటువంటి దాన్నే చాలా మంది ఏం విమర్శలు చేశారు అని అంటే, ఒక రెడ్ శాండల్ స్మగ్లర్ ని హీరోగా చూపించడం ఏంటి? వాస్తవంగా ఆ సినిమా దేశవ్యాప్తంగా కూడా పాన్ ఇండియా లెవెల్లో చాలా భారీ కలెక్షన్ సాధించింది. చాలా మెగా హిట్ అయిపోయింది ఆ సినిమా. అటువంటి సందర్భంలో చాలా మంది కొంతమంది ఉంటారు, ఇది సమాజ ఉద్ధారకులు, పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు. ఆ టైంలో వచ్చేస్తారు అనమాట. ఒక స్మగ్లర్ ని, నేరస్తుడిని హీరోగా చూపించడం ఏంటి? కథా వస్తువు ఇంతకంటే ఏం దొరకదా అని చెప్పని. ఆ తర్వాత రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు అని చెప్పను, అదొక యథార్థ సంఘటనలతోటి కొంచెం సినిమాటిక్ గా మార్పు చేర్పులు చేసి తీసిన సినిమా అది. దాని విడుదల సందర్భంగా కూడా ఇదే విమర్శలు చేశారు, ఒక దొంగని హీరోగా చూపించడం ఏంటి అని చెప్పని. ఒక ఎర్రచందనం స్మగ్లర్ ని హీరోగా చూపిస్తేనే, సినిమాలో కథా వస్తువుగా వాడుకుంటేనే అభ్యంతరకరంగా మారిన ప్రజలకేం మారలా. ప్రజలు బాగానే బ్రహ్మాండంగా ఆదరించారు, 100 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఈ సోకాల్డ్ పెద్ద మనుషులకి ఇవాళ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తుంది, ఎవరిని ఎంపిక చేసుకుంటుంది? అసలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం ఏంటి? ఆయన మీద ఉన్న కేసులేంటి? ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారు వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆ అధికారాన్ని దుర్వినియోగపరిచి వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చుకుంటా ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని చెప్పని వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. అయినా సరే అది ఎక్కడా ఏ స్థాయిలో కూడా తప్పు అనిపించలే. ఆయనకున్న కేసులు, ఆ జైలు జీవితం, ఆయన మీద ఉన్న ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా ఆయన్ని చాలా అమాయకుడిగా భావించి ప్రజలు ఓట్లేసి ఆయన అధికారం కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అక్కడే ఆయనకి ఒక నమ్మకం ఏం బలపడిపోయిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేరము, అవినీతి ఇవి అసలు అంశాలే కాదు. అంటే నాయకుడి వ్యక్తిత్వాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లా. నీతి, నిజాయితీ ఇవన్నీ ట్రాష్. నాయకుడు అనేవాడు నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, సేవాభావం ప్రదర్శించాలి, అంకిత భావం ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, ఇవన్నీ ట్రాష్. అసలు ప్రజలకి ఇవి కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి, నీకు నేను ఇన్ని వేలు ఇస్తా, నేను ఏమన్నా చెయ్యి, నేను ఏం చేసుకున్నా సంపాదించు, ఆ సంపాదించిన డబ్బుతోటి ఎలక్షన్స్ లో ఓటుకింత ఖర్చు పెట్టు, ఆ ఓట్లు కొనుగోలు చేయి, మందు పంచు, అరాచకాలు చేయి, వ్యవస్థలను గుప్పెడబట్టు, మ్యానిపులేట్ చేయి, ప్రజల మనోభావాలు నీకు అనుకూలంగా మలుచుకో, ఏ అక్రమ మార్గాల ద్వారా అయినా సరే విష ప్రచారం చేయి, ప్రజలను నమ్మించు, నీకు అనుకూలంగా మలుచుకో, నువ్వు అధికారం చేజిక్కించుకో. జోజిత వహీ సికిందర్, ఎవడు గెలిచాడో వాడే రాజుక, గెలిచినాడు వీరుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే పందా ఎంచుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన విజయానందరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆయన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేయడానికి పూనుకుంటే 20 రోజుల పాటు ఆయన విమానాల్లోనే తిరిగాడు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అంతిమంగా అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉంటే ఇప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న, అప్పుడు తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన రాజమండ్రి జైలుకి వెళ్లి పరామర్శ చేసి వచ్చాడు. పరామర్శించి వచ్చి ఏముంది మా మిత్రుడు అమాయకుడు ఆయన అని చెప్పని ఈయన సర్టిఫై చేశాడు. అదేందా ఎర్రచందం స్మగ్లర్, ఆయన స్మగ్లర్ ని నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పరామర్శించి రావడం ఏంటని చెప్పని విలేకరులు ప్రశ్నిస్తే కూడా ఎదురుదాడి చేశాడు. ఆయన ఏం తప్పు చేయలేదు అని చెప్పని, అంటే వీళ్లే అమాయకులు అని చెప్పని చిత్రీకరిస్తారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం వీళ్లే అక్రమార్కులు అంటారు, అవినీతి పరులు అంటారు, వీళ్లే తప్పుడు కేసులు పెడతారు, జైలు పాలు చేస్తారు. వీళ్ళు మాత్రం పాటించరు. ఇవాళ గమనించుకుంటే ఒకసారి ఎమ్మెల్సీ అనంతబాబు నేనే హత్య చేశాను అని చెప్పని పోలీసుల దగ్గర అడ్మిట్ అయ్యి
ఆ శవాన్ని హత్య చేయటమే కాదు, బాహాటంగా చంపిన వ్యక్తిని శవాన్ని తన కారులోనే ఆ బాధితుడి ఇంటికి చేర్చాడు, డోర్ డెలివరీ ఇచ్చాడు. మనం పిజ్జానో ఏదో ఆర్డర్ ఇస్తే మన ఇంటికి డెలివరీ వచ్చినట్టుగా అంత బాహాటంగా బరితెగించిన వ్యక్తికి మేము ఏదో పార్టీని సస్పెండ్ చేశామని చెప్పని ప్రజల ముందు కంటి తుడుపుగా ఒక సస్పెన్షన్ చేసినట్టుగా ఒక ప్రకటన ఇచ్చారు. సస్పెండ్ అయిన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఎట్లా తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గోదావరి జిల్లా పర్యటనకి వెళ్ళినా ఆయన కాన్వాయ్లోనే ఈ అనంతబాబు కొంత తిరుగుతూ ఉంటున్నాడు. ఆయనకి బెయిల్ ఇవ్వటం కోసం పోలీసులు సహకరించిన తీరు చూస్తే ఆయనకి డిఫాల్ట్ బెయిల్ వచ్చే విధంగా అంటే వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా డిఫాల్ట్ బెయిల్ రావడానికి పోలీసులు సహకరించారు. ఆయన నేనే చేశానని చెప్పని అరెస్ట్ అయితే ప్రెస్ మీట్ లో ఎస్పీ ఎమ్మెల్సీ గారు అనంతబాబు గారు అని చెప్పని సంబోధిస్తున్నాడు. అంటే నేరస్తులకి వీళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు అయ్యి. గంగిరెడ్డి కూడా విడుదలైనట్టున్నాడు కదా ఎర్రచందనం స్మగ్లర్, ఈయన అధికారంలో రాగానే. అసలు ఒక గంగిరెడ్డి ఏంటి, ఇవాళ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వివేకానంద రెడ్డి గారి కేసులో అక్యూజ్డ్ కదా ఆయన, సాక్ష్యాలు తారుమారు చేశారు కదా. దాన్ని ఆనాటి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పులివి ప్రచారం చేసుకుని ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నారు కదా, ఓట్లు దండుకున్నారు కదా, సానుభూతి రప్పించుకున్నారు కదా. ఇవాళ మంత్రిగా ఉన్న కొడాల నాని క్యాసునలు పెట్టాడు. ఇంకొక మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూముల్ని తన కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకున్నారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగపరిచి తప్పుడు ఎన్ఓసీలు ఇచ్చి అది సిట్టు నిర్ధారణ చేసి ఆయన మీద చర్యలకు ఆదేశించింది. అయినా సరే నో యాక్షన్. కాసినలు నిర్వహిస్తున్న కబురు వచ్చినా కూడా నో యాక్షన్. హత్య చేసిన ఆరోపణలతోటి అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకున్న అవినాష్ రెడ్డిని మా తమ్ముడు అని చెప్పని ఇప్పటికీ సపోర్ట్ చేసుకుంటా రేపు కూడా మళ్ళీ అభ్యర్థిగా కొనసాగించబోతున్నారు. ఎవరి మీద వీళ్ళు చర్యలు తీసుకుంటారా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన 67 సంవత్సరాల రంగనాయకమ్మ గారి మీద, 73 సంవత్సరాల అంకబాబు గారు అని చెప్పిన ఒక జర్నలిస్ట్ మీద, అమరావతి రైతుల మీద, ఎస్సీలు ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టి ఇవి ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు వచ్చేటప్పటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయనకి ప్రజలు ఇచ్చిన గెలుపు అహంకారం పెంచింది. అంటే నీతి నిజాయితీ అనేది పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. నా పార్టీ తరఫున నా మీద ఇంత నేర చరిత్ర ఉన్నా కూడా ప్రజలు ఎప్పుడైతే పరిగణలోకి తీసుకోకుండా నన్ను గెలిపించారో నేను ఎవరిని నుంచో పెట్టినా వాళ్ళని గెలిపిస్తారు ప్రజలని చెప్పని ఇవాళ ఒక్కొక్కరి మీద ఎంతెంత గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ పొన్నూరు ఎమ్మెల్యే కిలార్ రోసే అని అతను అక్కడ అక్రమ గ్రావెల్ క్వారీయింగ్ ధూళిపాల నరేంద్ర గారు స్వయంగా మీడియా ముఖంగా చూపిస్తా ఉన్నారు. 80 అడుగుల లోతున గ్రావెల్ క్వారీయింగ్ చేసి అక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోవడం జరిగింది, ఇప్పటికి పశువులు చనిపోవడం జరిగింది. అయినా సరే వాళ్ళకి రేపు టికెట్లు, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈ ప్రకృతి వనరుల లూటీలో అందరూ భాగస్వాములే. ఇవాళ శాండ్ క్వారింగ్, గ్రావెల్ క్వారింగ్, లాటరైట్ క్వారింగ్, బాక్సైట్ క్వారింగ్, తర్వాత సిలికా శాండ్ క్వారింగ్, అక్రమ క్వారింగ్, తర్వాత మొన్న రీసెంట్ గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు క్వార్ట్జ్ క్వారింగ్ గురించి బయటపెట్టారు. ఇంకొక విశేషమైన వ్యక్తి ఉన్నారు ఇక్కడ. గత ప్రభుత్వ హయాంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విదేశాల్లో 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని చెప్పని నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆరోపణ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ఒక రోజు ముందు కోర్టు నుంచి ఆయన ఫైల్ మాత్రమే తస్కరణకు గురైంది. సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు ఇప్పుడు. దానికి వాళ్ళు చెప్పింది ఏంటి, కుక్కలు తరిమితే వాళ్ళు కోర్టులోకి వెళ్ళి అక్కడ కనిపించిన ఈ ఒక్క బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన బ్యాగ్ మాత్రమే, ఆధారాలు మాత్రమే తీసుకెళ్లారు. ఆయన రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి స్పష్టమవుతుంది అసలు ఆరోపణలు ఎదుర్కొని ఎమ్మెల్యే లేడు. మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన మీద బెంచ్ కారు తీసుకున్న ఆరోపణలు వచ్చినాయి. ఆయన నియోజకవర్గంలో ఒక సంస్థకు సంబంధించిన 100 ఎకరాలు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయింపు చేసుకున్నారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇవ్వడం జరిగింది, వివరణ ఇవ్వండి అని చెప్పని. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళ కుటుంబం పేరు మీద భూములు బదలాయింపు చేసుకున్న ఆరోపణలు వచ్చినాయి. తీసుకున్నాం ఏంటి తప్పు అని చెప్పని ఆయనే బాహాటంగా మీడియాలో అడ్మిట్ అవడం జరిగింది. మంత్రి ఉషాశ్రీ చరణ్ వాళ్ళ కుటుంబం పేరు మీద ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి భూములు బదలాయింపు చేసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక ఆయన అరాచకాలకైతే అంతే లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనింగ్ అక్రమాలు ఎక్కడ ఏది జరిగినా సరే దాని వెనక వేలహస్తమే బయటపడతా ఉంది. వీటి సందర్భంలో ఏంటంటే ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఇవి తప్పు, ఈ జరుగుతున్న అరాచకాలు, ఈ అన్యాయాలు, ఈ ఆక్రమణలు, ఈ అతిక్రమణల్ని
కట్టడి చేయాలి. ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజలకు సంబంధించిన ఆస్తులు, వీటిని పరీక్షించాల్సిన బాధ్యత మనది. ప్రజలు మనకు అందుకు అధికారం ఇచ్చారనే అంశాలు విస్మరించేసి లూటీ చేయి, ఎంత అవకాశం అంటే అంతవరకు లూటీ చేయి. ఈ 2024 తర్వాత మళ్ళీ ప్రజలు మనకి ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి నవ్వార్ నెవర్, ఇప్పుడు కనుక దోచుకోలేకపోతే ఇక మళ్ళీ తర్వాత మనకి జీవితకాలంలో దోచుకునే ఆస్కారం లేదు. కాబట్టి ఎంతైనా దోచుకో, ఏమన్నా చేయి, సంపాదించు. ఆ సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళు. కేవలం ఏంటంటే ఓట్లని ప్రజల్ని కొనగలమని చెప్పనే అహంకారంతో ప్రజలు కూడా ఈ విషయాల్లో రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నైతికత, నిజాయితీ, చిత్తశుద్ధి, సేవా నిరతి లేని నాయకుల్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఇట్లాంటి స్మగ్లర్లే పాలకులుగా మారతారు, హంతకులే పాలకులుగా మారతారు, లూటీదారులు, అరాచకవాదులు, ఆక్రమణదారులే పాలకులుగా మారతారు. చట్టాలు వాళ్ళకి చుట్టాలుగా మారతాయి. ప్రశ్నించే తత్వాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, ప్రజల ప్రాథమిక హక్కులను కూడా అణిచివేస్తారు. ఆలోచించుకోండి ప్రజలారా, ఇదే పరిస్థితి, ఇదే వరవడు కనుక కొనసాగినప్పుడు ఇది రాష్ట్రం కాదు, ఒక రావణ కాష్టంగా మారటం ఖాయం. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి.